హలో ఎవ్రీవన్, సో ఆల్రెడీ నా వర్స్ట్ మూవీ లిస్ట్ అప్లోడ్ చేశాను. ఇంకా నౌ ఇట్స్ టైమ్ ఫర్ 2024 లో నేను చూసిన బెస్ట్ మూవీస్ ఏంటియో మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ఫుల్లీ ఇయర్ చాలా మంచి మూవీస్ చూశాను. సో అవన్నీ చాలా ఉన్నాయి అండ్ లిస్ట్ లా చెప్పాలంటే బాగా జనరిక్ గా ఉంది. సో అందుకే వాటన్నిటిని నేను లాంగ్వేజ్ వైజ్ డివైడ్ చేశాను. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ ఇంగ్లీష్. సో మరి ఆ మూవీస్ ఏంటియో వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ సీ. సో లెట్స్ స్టార్ట్ విత్ తెలుగు. సో తెలుగులో నాకు బాగా నచ్చిన మూవీ వచ్చేసి లక్కీ భాస్కర్. ఎందుకంటే ఇట్ జెన్యున్లీ సర్ప్రైజ్డ్ మీ. బికాస్ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ ఆఫ్ ది తెలుగు మూవీస్ టేజెస్ అండ్ ట్రైలర్స్ చూసాక కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ అవేవి కూడా ప్రాపర్ గా ల్యాండ్ అవ్వలేదు. అంటే లైక్ ఎవరైనా మూవీకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అనుకుంటాము, లైక్ అట్లీస్ట్ మూవీ ఎలా ఉంటే చాలని. కానీ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని కూడా ఫర్ మీ 50-50 వర్క్ అయినాయి. కానీ అదే లక్కీ భాస్కర్ తీసుకుంటే ఈ మూవీకి వెళ్ళడానికి ముందు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్. బికాస్ ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ కి ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఫ్యాన్. జస్ట్ ఓన్లీ దిల్కర్ సల్మాన్ మూవీస్ బాగుంటేనే ఒక్క రీజన్ తో ఈ మూవీకి వెళ్ళాను. బట్ రియలీ ఐ వాజ్ జెన్యున్లీ సర్ప్రైజ్. బికాస్ ఈ మూవీ కంటిన్యూస్లీ ఎవ్రీ 10-15 మినిట్స్ కి రైటింగ్ తో హై ఇచ్చింది. లైక్ ఎంత అండర్ డాగ్ స్టోరీ అయినా గానీ ఓన్లీ హీరో గెలుస్తా వెళ్ళడు, తను తప్పులు చేస్తాడు, నేర్చుకుంటాడు, వాటి నుంచి పైకి వస్తాడు. సో దట్ ఆర్క్ వాజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. లైక్ అసలు క్లైమాక్స్ లో అలా రివీల్ చేస్తారు చూడండి, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ రైటింగ్, ఈ మూవీకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే ఈ మూవీ నేను థియేటర్లో అయితే బాగా ఎంజాయ్ చేశాను. సో డెఫినెట్లీ దిస్ ఇస్ మై టాప్ పిక్. ఇంకా ఆ తర్వాత ఐ కెన్ సే 35. సో యాక్చువల్లీ మూవీకి చిన్న డౌట్ తో వెళ్ళాను. అంటే రిలీజ్ చేసిన కంటెంట్ అంతా చూసి పిల్లలు అంటున్నారు కాబట్టి తెలియకుండానే మేబీ మూవీ క్లీషియర్ క్రింజ్ అయిపోద్ది అనుకున్నాను. బట్ ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ వెరీ బ్యూటిఫుల్ మూవీ. లైక్ తెలియకుండానే మూవీకి బాగా కనెక్ట్ అయిపోయాను. మెయిన్లీ ఐ థింక్ ఆ మదర్ సన్ బాండింగ్ ఏదైతే చూపించారో దట్ వాస్ వెరీ గుడ్. అండ్ అలాగే ఆ మ్యాక్స్ దాని చుట్టూ క్రియేట్ చేసిన డ్రామా, ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. అండ్ ఈ మొత్తాన్ని వాళ్ళు ఏ సింప్లిసిటీతో చూపించారో ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే ఆ ఊరు, వాళ్ళు చూపించిన ఇల్లు, అదంతా కూడా మంచి హోల్సమ్ వైబ్ ఇచ్చింది. సో వీటన్నిటి వలన నాకు మూవీ బాగా నచ్చింది. ఇంకా థర్డ్ ప్లేస్ కి వస్తే సరిపోదా శనివారం. సో ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి ఈ మూవీ మొత్తం కూడా ప్రాపర్ కమర్షియల్ బీట్స్ ఫాలో అవుతుంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ మొత్తాన్ని వాళ్ళు ఒక కొత్త స్టైల్లో చూపించారు, విచ్ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇంకో బెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి హీరోకి బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే, బాగా గుర్తుండిపోయే చాలా మంచి విలన్ ని ఈ మూవీలో చూపించారు. సో ఈ కమర్షియల్ రూల్ ఏదైతే ఉందో దట్ హీరో కన్నా విలన్ బాగా పవర్ఫుల్ గా ఉండాలని దాన్ని మూవీ పర్ఫెక్ట్ గా యూస్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన మోస్ట్ ఆఫ్ ది పెద్ద హీరో మూవీస్ లో ఇదే మిస్ అవుతుంది. లైక్ ప్రాపర్ యాంటాగనిస్ట్ ఉండట్లేదు. సో అదే ఈ మూవీలో నాకు కరెక్ట్ గా చూపించేసరికి ఈ మూవీ నాకు బాగా నచ్చింది. అండ్ దానికి తగ్గట్టు ఈ మూవీ బీజిఎం ఈ మూవీని వేరే లెవెల్లోకి తీసుకెళ్లింది. సో ఈ ఇయర్ తెలుగులో ఈ మూవీస్ నాకు బాగా నచ్చినాయి. బట్ స్టిల్ ఒక 2-3 మూవీస్ కి స్పెషల్ మెన్షన్ ఇస్తాను. బికాస్ ఆ మూవీస్ లో కొన్ని ఫ్లాస్ ఉండి ఈ మూవీస్ లాగా మైండ్ బ్లోయింగ్ గా అనిపించకపోయినా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా ఇచ్చినాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హనుమాన్, ఈ మూవీ మొత్తం ఒక లెవెల్లో ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ ఒక్కటే ఈ మూవీని వేరే లెవెల్లోకి తీసుకెళ్తది. అంటే లైక్ హనుమాన్ ఎంట్రీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ గూస్ బంప్స్. అండ్ రెండోది కల్కి. ఆ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉన్నా గానీ ఇండియా నుంచి ఆ లెవెల్ ఆఫ్ మూవీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ అండ్ సిజీ అయితే అవుట్ స్టాండింగ్. అండ్ ఇందాక హనుమాన్ మూవీకి లాగానే ఈ మూవీలో లాస్ట్ లో ఇచ్చిన కర్ణ రివీల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. మెయిన్లీ ఆ మహాభారతం సీన్స్ అన్ని కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఇస్ పుష్ప 2. సో ఈ మూవీకి మార్నింగ్ 2:30కి వెళ్ళాను. సో టెక్నికలీ దిస్ వాజ్ మై ఫస్ట్ ప్రాపర్ బెనిఫిట్ షో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ మూవీలో కొన్ని విషయాలు ఎంజాయ్ చేయలేదు. లైక్ క్లైమాక్స్ వాస్ కంప్లీట్లీ ఆఫ్ ఫర్ మీ. బట్ స్టిల్ ఆ ముందు వరకు జరిగిందంతా కూడా ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్. సో అలా ఈ మూవీకి మెయిన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది. సో అందుకే 3 మూవీస్ ని స్పెషల్ మెన్షన్ లో పెట్టాను. ఇంకా నౌ లెట్ us see about తమిళ్. సో తమిళ్ నుంచి నాకు ఫస్ట్ బాగా నచ్చిన మూవీ వచ్చేసి మహారాజా. సో అసలు నిజంగా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ విజయ్ సేతుపతి మూవీ అని వెళ్ళి కూర్చుంటే దెబ్బకు మైండ్ పోగొట్టింది. బికాస్ ఈ మూవీ ఆడుకున్నట్టు స్క్రీన్ ప్లే తో ఎవ్వరూ ఆడుకోలేదు. లైక్ ఆ పాస్ట్ టు ప్రెసెంట్ ని ఎంతో సీమ్లెస్ గా చూపించుకుంటా వెళ్ళి ఎప్పుడైతే రివీల్ చేస్తారో దట్ ఇదంతా కూడా ఒక టైం లైన్ లో కాదని దట్ వాజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. అండ్ అలాగే ఎమోషనల్లీ కూడా ఈ మూవీ గట్టి కొట్టిద్ది. లైక్ ఒక చెత్తపుట్ట దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోద్ది, విచ్ వాజ్ రిటర్న్ బ్రిలియంట్లీ. బట్ స్టిల్ ఆ టైం లైన్ రివీల్ కి ఐ వాజ్ సోల్డ్ అవుట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ, ఈ ఇయర్ లో చాలా మందికి ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయి ఉంటది. ఇంకా నెక్స్ట్ మూవీ దీనికి కంప్లీట్ ఆపోజిట్, విచ్ ఇస్ సత్యం సుందరం. సో ఈ మూవీ క్రియేట్ చేసిన ఎమోషనల్ ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లైక్ అసలు పేరు మర్చిపోవటం అనేది ఎంత కామన్ టాపిక్, దాన్ని తీసుకుని యూనివర్సలీ అందరికి కనెక్ట్ అయ్యేట్టు చాలా బాగా తీశారు. ఇన్ అడిషన్ టు దట్ సంతూరు, నాస్టాల్జియా లాంటి ఎలిమెంట్స్ ని ఎక్సలెంట్ గా ఇంక్లూడ్ చేశారు. అండ్ అలాగే దిస్ మూవీ రియలీ ప్రూవ్డ్ ఓన్లీ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ తీసుకునే కాదు, ఇలాంటి సింపుల్ టాపిక్స్ మీద మూవీస్ తీసుకోవడా ఆడియన్స్ కి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇవ్వొచ్చని. ఫర్ మీ మూవీలో పీక్ వాస్ ఎప్పుడైతే తన పేరు మర్చిపోయిన బాధతో ఏడ్చుకుంటా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ అలా లిటరలీ చెప్పులు కూడా పట్టించుకోకుండా పరిగెత్తినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో అనే సాంగ్ వస్తుంది చూడండి, దట్ వాజ్ అబ్సల్యూట్ బ్లిస్. సో ఇలాంటి మూవీని థియేటర్ లో చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇంకా తర్వాత హిందీ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ వచ్చేసి లాపతా లేడీస్. సో ఈ మూవీలో నాకు చాలా నచ్చిన విషయం వచ్చేసి ఏది మొహం మీద కొట్టినట్టు చూపిరు, బట్ స్టిల్ వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ మొత్తం చాలా చక్కగా అర్థమైద్ది. అండ్ ఆ మొత్తాన్ని వాళ్ళు ప్యాకేజ్ చేసిన స్టైల్ బాగుంది. లైక్ ట్రైన్ లో ఇద్దరు వైఫ్స్ ఎక్స్చేంజ్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ దాని చుట్టూ డెవలప్ చేసిన కామెడీ అది కూడా చాలా బాగుంది. సో ఈ రెండింటిని వాడి మెసేజ్ చెప్పారు చూడండి, దట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి కిల్. సో ఐ థింక్ బిఫోర్ దిస్ ఇండియాలో ఇంత స్టైల్ గా యాక్షన్ అయితే చూపించలేదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న ప్రిమైసే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రిమైస్. లైక్ ఒక ట్రైన్ లో అటాక్ జరిగిద్దని, అసలు ట్రైన్ కంపార్ట్మెంట్ అంటేనే చాలా చిన్న స్పేస్, కానీ ఇక్కడే సర్ప్రైజింగ్లీ ఆ చిన్న స్పేస్ లోనే వాళ్ళు చాలా స్టైలిష్డ్ యాక్షన్ డిజైన్ చేశారు. సో రియలీ ఈ స్టైల్ మాత్రం మనం హాలీవుడ్ లో జాన్ విక్ లాంటి మూవీస్ లో చూస్తాము. సో ఆ మూవీస్ లో చూసే స్టైల్ ఇండియన్ మూవీస్ లో చూడంగానే నాకైతే బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ అలా అని చెప్పి ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్ళలేదు, ప్రతి చోట కావాల్సినంత యాక్షన్ ని చూపించారు, విచ్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ ఈ మొత్తానికి సపోర్ట్ చేస్తా చూపించిన ఎమోషన్, లైక్ రిగార్డింగ్ హీరోయిన్ ఆ డెసిషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ మొత్తాన్ని వాళ్ళు నార్మల్ గా చూపించలేదు, డైరెక్ట్ ట్రైన్ నుంచి తోసేట్టు చూపించారు కదా, అది చూసి ఐ వాజ్ రియలీ షాక్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఫర్ మీ కిల్ ఈజీగా ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ లిస్ట్ లోకి వెళ్తది. సో ఎలాగో యాక్షన్ గురించి చెప్తున్నా కాబట్టి ఆ జోనర్ లోనే ఇంకో బాగా నచ్చిన సినిమా వచ్చేసి జిగరా. సో డెఫినెట్లీ ఈ మూవీ మీద నాకు ఫస్ట్ నుంచే చాలా మంచి హోప్ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ మూవీ దానికి తగ్గట్టు కరెక్ట్ గా డెలివరీ చేసింది. సో ఈ మూవీ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెరీ రియలిస్టిక్ గా అనిపించే చాలా స్టైలిష్డ్ యాక్షన్ చూపించింది. అండ్ నిజంగా ఈ మూవీ చూసాక అనిపించింది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇలా తీయొచ్చు కదా అని. లైక్ ఎప్పుడు హీరోస్ అయినా హీరోయిన్ లో కూడా ఓవర్ ది టాప్ యాక్షన్ చేయగలరని చెప్పి పోటీగా వెళ్ళకుండా డిఫరెంట్ గా మంచిగా స్టైల్ గా చూపించారు. అండ్ ఈ మూవీలో కూడా ఈ యాక్షన్ కి తగ్గట్టు ఎమోషన్స్ ఆర్ పర్ఫెక్ట్. లైక్ ఆ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే చాలా బాగుంది. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో 1000 సాల్ అనే మ్యూజిక్ ఏదైతే వేసారో దట్ వాజ్ ఎక్సలెంట్. సో అలా యాక్షన్ ఎమోషన్ తో చాలా మంచి కాంబో ఇచ్చారు. సో అలాగే ఇంకో మంచి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ వచ్చేసి ఆర్టికల్ 370. సో ఈ మూవీలో మంచి ఎలిమెంట్ వచ్చేసి పాలిటిక్స్ ని ఎక్కువ టచ్ చేయకుండానే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించారు. అంటే లైక్ ఊరి మూవీ లాగా మూవీ కంటెంట్ ఇన్ మూవీ చాలా సీరియస్ గా చూపించింది, ఎక్కడో కూడా డైల్యూట్ చేసి ఈజీగా తీసుకోలేదు, విచ్ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ ఆ తర్వాత వచ్చేసి చమ్కీలా. సో ఈ మూవీ పంజాబీ సింగర్ అండ్ చమ్కీలా బయోపిక్. సో నాకు జనరల్లీ బయోపిక్స్ లో నచ్చింది ఏంటంటే ఓన్లీ హైస్ చూపిస్తారు కానీ లోస్ చూపిరు. లైక్ క్యారెక్టర్ చేసే తప్పులు ఆర్ క్యారెక్టర్ లో నెగిటివ్ సైడ్ ఎప్పుడు చూపిరు, బట్ అదే ఈ మూవీలో ఈ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ అలాగే అసలు ఈ స్టోరీ ఏదైతే ఉందో లైక్ అడల్ట్ సాంగ్స్ పాడే అతను బయోపిక్ ఏదైతే చూపిద్దాం అనుకున్నారో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ పాయింట్. అండ్ అలాగే ఈ మూవీ ఎండింగ్ కూడా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటది. సో అందుకే ఈజీగా ఈ మూవీని వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మగ్గామ్ ఎక్స్ప్రెస్. సో ఈ మూవీలో చూపించిన కేయాటిక్ కామెడీ నచ్చింది. లైక్ మూవీలో క్యారెక్టర్స్ కన్ఫ్యూజన్ లో తప్పులు చేసుకుంటా వెళ్తారు, దాని మూలన ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అండ్ దాని చుట్టూ చాలా బ్రిలియంట్ కామెడీ రాశారు. అండ్ అదంతా కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్ తో చెప్పారు చూడండి, అది ఈ మూవీ ప్లస్ పాయింట్. సో ఇలా హిందీలో నాకు నచ్చిన మూవీస్ అయితే ఇవి. సో ఇంకా ఆఫ్టర్ దట్ లెట్స్ సీ అబౌట్ మలయాళం. సో నో డౌట్ 2024 లో మలయాళం ఇండస్ట్రీ కంటిన్యూస్లీ డిఫరెంట్ జానర్స్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. సో వాటిలో నాకు కుదిరినంత వరకు కొన్ని చూశాను. సో మంత్ వైజ్ వెళ్తే స్టార్టెడ్ విత్ ప్రేమలు. సో ఈ మూవీ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే రీసెంట్ గా ఇలాంటి సింపుల్ రామ్ కామ్ మూవీస్ చాలా తగ్గిపోయినాయి. ఎస్పెషల్లీ తెలుగులో పెద్ద హీరోస్ అందరూ కూడా లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ తెస్తున్నారు. అండ్ వాళ్ళని చూసి అది రెప్లికేట్ చేయడానికి మిగిలిన హీరోస్ అందరూ కూడా సేమ్ అలాగే రా అండ్ రెస్టిక్ టైప్ ఆఫ్ మూవీస్ తెస్తున్నారు. సో ఇలా లైట్ హార్టెడ్ రామ్ కామ్ మూవీస్ లేవు కాబట్టి ఈ మూవీ చూడంగానే ఒక ఫ్రెష్ బ్రీజ్ వెళ్ళి అనిపించింది. సో యాక్చువల్లీ ఆ రోజు నేను మూవీ మ్యారథాన్ చేస్తా 4 మూవీస్ చూశాను. అండ్ యా ఆల్రెడీ దానికి రిలేటెడ్ బ్లాగ్ అప్లోడ్ చేశాను. సో అలా 2 మూవీస్ చూసినా గానీ ఐ ఫెల్ట్ దిస్ మూవీ ఎంటర్టైనింగ్. లైక్ మెయిన్లీ ఈ మూవీలో డైలాగ్స్ గానీ కామెడీ గానీ చాలా బాగా రాశారు. అండ్ ఇంకోటి మన మూవీస్ కంటే అందంగా ఈ మూవీలో హైదరాబాద్ ని చూపించారు. సో వీటన్నిటి మూలన నాకు ఈ మూవీ ఆ రోజు బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత మంజుమల్ బాయ్స్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇండియాలో సర్వైవల్ థ్రిల్లర్ ని ఇంత డిఫరెంట్ గా ఎవరూ చూపించలేదు. లైక్ వాళ్ళు చేసే బిల్డప్ గానీ అదంతా చాలా బాగుంటది. అండ్ పైగా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని చూపించారు. సో ఆటోమేటిక్ గా ఎమోషన్స్ ఆర్ ఆల్సో వెరీ హై. అండ్ ఈ మొత్తం టెన్షన్ మధ్యలో కమల్ హాసన్ గారి ప్రియతమ సాంగ్ వాజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. లైక్ రియల్లీ సాంగ్ ఎప్పుడైతే ప్లే అయ్యిందో స్క్రీన్ లో తనతో పాటు థియేటర్ మొత్తం కూడా జై అని లెగిసింది. అండ్ నో డౌట్ ఫర్ మీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్లీ క్రేజీ మూవీ అయిన ఆవేశం. సో అసలు ఫాత్ ఫాసిల్ అంటే యాక్టర్ ఆల్ అవుట్ వెళ్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తుంది. అండ్ తన చుట్టూ రాసిన క్యారెక్టర్స్ అండ్ కామెడీ ఆర్ రియలీ గుడ్. అండ్ ఈ మొత్తం మధ్యలో ఎంతో బ్రిలియంట్ గా చాలా డీప్ మెసేజ్ ఈ మూవీ ఇచ్చిద్ది. సో ఈ పాయింట్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చింది. సో ఇయర్ నాట్ ఓన్లీ ఫాత్ ఫాసిల్, హిస్ వైఫ్ అండ్ నజరియా కూడా సూక్ష్మ దర్శిని అనే ఒక మంచి మూవీ రిలీజ్ చేసింది. సో యాక్చువల్లీ ఫస్ట్ లో ఈ మూవీ చాలా బాగుంది. లైక్ ఆ ట్విస్ట్ లవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే ఐ వాజ్ నాట్ బిలీవింగ్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ట్విస్ట్ రివీల్ వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ ఇది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తానులే అని. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే లాస్ట్ లో నిజమైన రివీల్ చేస్తారో రియలీ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ బికాస్ దట్ ట్విస్ట్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. దాని
దానికి తగ్గట్టు బీజిఎం కూడా ఆ టైంలో చాలా బాగుంటది. సో దిస్ మూవీ జెన్యున్లీ సర్ప్రైజ్డ్ మీ. సో నాకు బాగా నచ్చిన మలయాళం మూవీస్ ఇవి. ఐ నో బ్రహ్మయుగం మంచి మూవీ అని, కానీ రిలీజ్ అయినప్పుడు కొన్ని కారణాల మూలం చూడలేదు. అండ్ డోంట్ నో వై తర్వాత ఓటీటీలో వచ్చాక కూడా నేను ఆ మూవీ చూడలేదు. ఇంకా ఫైనలీ ఇంగ్లీష్. సో దీంట్లో స్టార్టింగ్ టాప్ అంటే ఖచ్చితంగా డ్యూన్ 2. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ మాస్టర్ పీస్. అసలు రియల్లీ ఈ మూవీ థియేటర్ లో చూడటం అనేది ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ సినిమాటోగ్రఫీ ఆర్ సౌండ్ డిజైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ పార్ట్ లో స్టోరీ కొంచెం స్లోగా అనిపిస్తే దాన్ని కూడా సెకండ్ పార్ట్ లో అద్దరు కొట్టారు. సో అందుకే నో డౌట్ డ్యూన్ 2 ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ 2024. ఇంకా ఆ తర్వాత ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2. సో ఈ మూవీకి వెళ్ళడానికి ముందు అందరిలాగానే నేను కూడా అనుకున్నాను ఇంకా పిక్సార్ ఇస్ డెడ్ అని. డెఫినెట్లీ పార్ట్ 1 పేరు మీద క్యాష్ గ్రబెల్ ఈ మూవీ తయారు చేసి ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ చూసాక ఐ కెన్ సే ఐ వాస్ డెఫినెట్లీ రాంగ్. బికాస్ చాలా మంచి స్టోరీ తీసుకుని బ్యూటిఫుల్ ఎమోషన్స్ చూపించారు దాంట్లో. లైక్ వాళ్ళ స్టైల్లో స్టోరీని అందరికి కనెక్ట్ అయ్యేట్టు తీశారు. నాట్ ఓన్లీ పిల్లలు పెద్దలకు కూడా. వేరు కొన్ని విషయాలు అయితే లిటరలీ మిర్రర్ లాగా అందరూ డే టు డే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి చూపించారు. లైక్ పెద్ద అయ్యే కొందికి అందరూ జాయిన్ మర్చిపోతారు. అండ్ అలాగే చాలా మంది యాంగ్జైటీ అటాక్స్ ఫేస్ చేస్తారు. సో వీటన్నిటికీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ అవసరం లేని విషయాలన్నీ యాడ్ చేసి చెడగొట్టకుండా తన స్టైల్లో పిక్సార్ మూవీస్ తీయటం మర్చిపోలేదని. అండ్ ఆఫ్టర్ దట్ వైల్డ్ రోబోట్ తో డ్రీమ్ వర్క్స్ కూడా సర్ప్రైజ్ చేసింది. బికాస్ ఇదే ఇయర్ వాళ్ళు తీసిన కుంఫు పాండా 4 నా వర్స్ట్ మూవీస్ లిస్ట్ లో ఉంది. సో అందుకే వైల్డ్ రోబోట్ ట్రైలర్స్ చూసాక మంచి మూవీ అనిపించింది కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ మూవీ కూడా ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ తో సాలిడ్ గా హిట్ చేస్తుంది. లైక్ ఆ రోబోట్ వాళ్ళందరినీ కాపాడడానికి చేసే పనులన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ మూవీ ఎండింగ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఈ మూవీ చూసాక నేనైతే సీక్వెల్ కోసం వెరీ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇంకా ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్. అసలు ఇయర్ మార్వెల్ నుంచి రిలీజ్ అయింది ఇది ఒక్కటే, కానీ చూసాక ఎంటీనెస్ నింపడానికి ఒక్క మూవీ చాలా అనిపించింది. అండ్ ఐ థింక్ మీ అందరికీ తెలుసు కూడా, అంటే ఫస్ట్ నుంచి ఈ మూవీ కోసం ఎవ్రీ వన్ వాస్ వెరీ ఎక్సైటెడ్. బికాస్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ లాంటి ఇద్దరు ఐకానిక్ క్యారెక్టర్స్ కలుస్తున్నారు కాబట్టి. సో కలవటం అయితే కలుస్తున్నారు కానీ స్టోరీ ఎలా ఉంటది, మార్వెల్ ఏమైనా ఇంటర్ఫియర్ చేసిద్దా అని చెప్పి స్టార్టింగ్ లో ఐ వాస్ హ్యావింగ్ అ స్మాల్ డౌట్. కానీ వితౌట్ ఎనీ డౌట్ రైన్ రెనాల్డ్స్ ఈ మూవీ స్టీరింగ్ తీసుకున్నాడు. ఇంకా తనకు నచ్చినట్టు తీసాడు, విచ్ వాస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అసలు క్లైమాక్స్ అయితే ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ చూస్తున్న వైబ్ ఇచ్చింది. బట్ స్టిల్ చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ అలాగే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ లోగన్ తర్వాత మళ్ళీ హ్యూజ్ జాక్మన్ స్క్రీన్ మీద చూడటం అనేది వెరీ ఎక్సైటింగ్. సో ఇలా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఫర్ మీ ఇట్స్ హాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్. సో ఇంకా ఆఫ్టర్ దట్ కమ్స్ ఛాలెంజర్స్. సో అసలు నిజంగా ఒక మూవీ ట్రైలర్ ఎంత దారుణంగా మిస్లీడ్ చేయగలదని ఈ మూవీ ట్రైలర్ అను ఈ మూవీ చూస్తే క్లియర్ గా అర్థమైద్ది. బికాస్ ఈ మూవీ ట్రైలర్ చూసి ఏదో మైండ్లెస్ రామ్ కామ్ అనుకున్నాను, కానీ మూవీ చాలా బాగుంది. లైక్ టెన్నిస్ లాంటి స్పోర్ట్ కి లవ్ ట్రయాంగిల్ మిక్స్ చేసి ఈ టైప్ ఆఫ్ మూవీ అయితే రాలేదు. అసలు కొన్ని సీన్లు వాళ్ళు బిల్డ్ చేసిన టెన్షన్, చూపించిన క్లోజ్అప్స్ ఇవన్నీ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. సివినా టాప్ మూవీస్. మిగిలిన కొన్ని స్పెషల్ మెన్షన్స్ కూడా ఉన్నాయి లైక్ ట్విస్టర్స్. సో ఈ మూవీ థియేటర్ లో చూసాను, మంచి పాప్కార్న్ ఎంటర్టైనర్ లే అనిపించింది. బికాస్ డిజాస్టర్ మీద తీసే మూవీస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో దాన్ని అను రామ్ కామ్ మిక్స్ చేసి చాలా బాగా తీశారు. అండ్ అలాగే ఆ టార్నడో ఎక్స్ప్లెనేషన్ అండ్ మెయిన్లీ ఆ క్లైమాక్స్ వాస్ వెరీ గుడ్. సో అందుకే థియేటర్ లో చూసినప్పుడు ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ కమ్స్ ట్రాన్స్ఫార్మర్ 1. అసలు కంప్లీట్ లైవ్ యాక్షన్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ మొత్తం ఏ ట్రాన్స్ఫార్మర్ ఎమోషన్స్ అయితే మిస్ చేస్తుందో ఈ మూవీ అది పర్ఫెక్ట్ గా హిట్ చేస్తుంది. అసలు ఎందుకు ఆప్టిమస్ ప్రైమ్ అను మెగాట్రాన్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ ద రియల్ రీజన్ బిహైండ్ ఇట్, ఇదంతా కూడా దిస్ మూవీ షోడ్ వెరీ వెల్. అండ్ ఇంకోటి ఏలియన్ రోములస్ కూడా థియేటర్ లో బాగానే ఎంజాయ్ చేశాను. అంటే లైక్ ఒరిజినల్ ట్రిలాజీ లెవెల్లో లేదు కాబట్టి లిస్ట్ లో యాడ్ చేయలేదు, కానీ స్టిల్ తర్వాత వచ్చిన ట్రిలాజీ కన్నా వే బెటర్. సో ఓవరాల్ 2024 లో మై బెస్ట్ మూవీ లిస్ట్ ఇది. మరి మీ లిస్ట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ యా మీ సపోర్ట్ తో దిస్ ఇయర్ ఛానల్ బాగానే గ్రో అయింది. అండ్ ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రో ఇద్దని. బికాస్ కంటెంట్ అంతా కూడా నా వైపు నుంచి రెడీగా ఉంది. జస్ట్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.